హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి కొన్ని డేస్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఫోన్ అయితే కొంచెం రిపేర్కి ఇవ్వడంతో ఇంకా మొబైల్ షాప్లో ఇంకా మొబైల్ ఉండిపోవడం వల్ల నేను ఎడిటింగ్ అయితే చేయలేదు. సో ఇంకా మ్యాక్సిమం ఇది ఒక 5 days అలా అవుతుంది. సో బయటికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఫోన్ ఇచ్చాము అప్పుడు రిపేర్కి. సో బయటికి వెళ్ళి తెచ్చుకున్నాము. అండ్ అంతేకాకుండా కొన్ని టైలరింగ్కి సంబంధించిన ఇవి లైనింగ్స్ అలాంటివి కొన్ని తెచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వర్షం పడితే అవుటింగ్ అయితే ఉండదు, బట్ ఇక్కడ ఎక్కువ వర్షం లేదని చెప్పేసి ఇంకా బయటకి అయితే అలౌ చేశారు. సో ఈ గేట్ దగ్గరికి వచ్చేసి ఇంకా ఎక్కువగా వెళ్ళినా కూడా పర్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా లైనింగ్స్ అయితే తెచ్చుకోవాలని చెప్పి, ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ ఇంకా పాపకి కొన్ని డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయాలని చెప్పేసి లైనింగ్ అయితే తెచ్చుకోవాలని చెప్పేసి బయటకి అయితే వెళ్ళాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మనకి కావాల్సినవన్నీ ఆన్లైన్లో దొరికినట్టయితే అసలు దొరకవు అనమాట. సో అంతేకాకుండా హిందీ వాళ్ళకి ఏంటి అంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు తెచ్చేది వచ్చేసి మనకు అవసరం లేదు. సో ఆల్రెడీ నేను ఆన్లైన్లో పిక్స్ అనేవి ఇంకా వాళ్ళకి చూపించాను, అయినా కూడా వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు అనమాట. నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తున్నారు. సో ఇంకా అవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా లైనింగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కొన్ని థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. బ్యాగ్స్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీకి పెడతారు కదా, సో అవి కొన్ని తీసుకున్నాను. యాక్చువల్లీ నేను పైపింగ్ థ్రెడ్ అయితే ఇంకా వాళ్ళకి అడిగాను, బట్ ఏంటంటే వాళ్ళకి అర్థం కాలేదన్నమాట నేను చెప్పే విషయాలు అయితే, నాకు ఏం కావాలని చెప్పేసి. మా హస్బెండ్ కూడా ఇంకా హిందీలో చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాలేదు. నేను ఫోటో కూడా వాళ్ళకి చూపించాను, అయినా కూడా షాప్ వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏంటి అంటే ఈ లైనింగ్స్ కూడా కొన్ని కాటన్ మాత్రమే ఉన్నాయి, పాలిస్టర్వి. నెక్స్ట్ ఇంకా క్రేప్ కానీ అలాంటివి అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే వాళ్ళకి క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సో అవి A to Z ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. ఈసారి వెళ్ళేటప్పుడు వాళ్ళ షాప్ అయితే షేర్ చేస్తాను. ఇంకో దగ్గర ఉండేది, ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి మార్చారనమాట అది. సో అదనమాట. ఇంకా వీడియోస్ అయితే చేయకపోవడానికి రీజన్ అయితే అదే. చాలా కామెంట్స్ వచ్చాయి. నేనైతే మొబైల్ షాప్లో ఉండిపోయింది కాబట్టి నేను చూడలేకపోయాను. వచ్చిన వెంటనే ఇంకా ఓపెన్ చేసి చూస్తే చాలా కామెంట్స్ అయితే పెట్టారు చాలామంది. ఇన్నాళ్ళతో పోల్చితే ఇప్పుడు చాలా బెటర్ అండి మన ఛానల్ అయితే. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒక్క వీడియోకి రియాక్ట్ అయ్యి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది రియాక్ట్ అవ్వడం వల్ల. సో ఏంటి అంటే ఎవరో తెలియకపోయినా ఇలా కామెంట్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఇంకా వేరే వీడియోస్ చేయమన్నారు, సో అవి కూడా నేను చేస్తానండి. బట్ ఏంటి అంటే నాకు కూడా ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, సో వాటి వల్ల నేను మేబీ ఒక్కొక్కసారి లేట్గా అప్లోడ్ చేయొచ్చు వీడియోస్. సో అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియోస్ అయితే చేస్తాను పక్కా. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా నేను వీడియోలో ఆన్సర్ కానీ లేదంటే మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో కానీ ఖచ్చితంగా నేను అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తానని హోప్తోనే మీరు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతారు, నాకు తెలుసు. సో అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. బట్ ఏంటి అంటే ఫోన్ రిపేర్ అనేది ఇంకా పిల్లలకి ఎక్కువగా అప్పుడు ఏంటంటే అల్లరి పెట్టేటప్పుడు ఫోన్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా టైమ్స్ అయితే ఇంకా ఫోన్ అయితే పగలగొట్టేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా ఫోన్ అయితే కొంచెం దూరంగా వాళ్ళకి అసలు ఫోన్ ఇవ్వకూడదని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఇంకా టీచర్స్ కూడా అలానే చెప్తున్నారు. సో పాపకైతే ఇంకా పూర్తిగా అవాయిడ్ చేసేసాం ఫోన్ అయితే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి. బట్ ఏంటి అంటే బాబు ఒక్కొక్కసారి కొంచెం అల్లరి పెట్టడం వల్ల నాకు వర్క్ అవ్వదని చెప్పేసి, ఇంట్లో వర్క్ అవ్వదని చెప్పేసి ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా 2 days ఫోన్ లేకపోవడం వల్ల అదృష్టం అయితే ఇంకా తప్పించేసాము. సో ఇక నుంచి తనకు కూడా ఫోన్ అయితే ఇవ్వాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు అసలు. సో ఎందుకంటే ఈ మనీ అనేది ఈ ఫోన్స్కి ఎక్కువ అయిపోతుంది, ఇంకా మంత్లీ వచ్చేది. సో చాలా టైమ్స్ అనమాట ఇంటి దగ్గర కూడా అంతే. మా అమ్మ వాళ్ళే కూడా ఇంకా ఫోన్స్ అలానే పగలగొట్టేసేవారు ఇంకా పిల్లలు. సో ఇంకా ఏం చేస్తాం, ఖచ్చితంగా మనకి 2000 అయితే ఖచ్చితంగా ఉండాలి ఫోన్ రిపేర్ అయితే మాత్రం. సో ఇంకా
టెంపరీ గ్లాస్ ఉన్నా కానీ ఖచ్చితంగా కింద డిస్ప్లే పోతుంది. సో చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. నాకు వచ్చేసి ఇంకా వీడియోస్ చేస్తాను కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ షాప్స్ కూడా అంత అవైలబుల్ ఉండవన్నమాట. అంటే ఒక సైడ్ అయితే అసలు ఏం దొరకవు. సో అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బందిగా ఉన్నది అదనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.